హాయ్ హలో నమస్తే నా పేరు లలిత శ్రీ వైష్ణవి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు బీ డన్ టుడే అండ్ ఐ థాట్ టు డూ టుగెదర్. సో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను నేను ఏమేం చేస్తాను, సో నా మీల్ ప్రిప్ ఎలా చేసుకుంటాను అనేది వీక్ మొత్తానికి. సో ఇట్ విల్ బీ యూస్ఫుల్ టు యూ ఆల్. నేను వీక్ మొత్తానికి కూరల్ని కట్ చేసుకొని సార్ట్ చేసుకొని పెట్టుకుంటాను. సో దట్ నాకు వీక్ అంతా చాలా ఈజీగా ఉంటుంది. టైం వేస్ట్ అవ్వదండి. మార్నింగ్ టైంలో చాలా రష్ ఉంటుంది కాబట్టి నేను జస్ట్ చాప్ చేసుకున్న వెజిటేబుల్ని కర్రీ చేయటం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఒక్కరోజు కొంచెం కష్టపడి మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాము అంటే మనకి వీక్ అంతా చాలా ఈజీగా ఉంటుంది మీల్ ప్రిపరేషన్ అనేది. అలాగే లీఫీ వెజిటేబుల్స్ని నేను వాష్ చేయకుండా జస్ట్ ఒక నాప్కిన్తో క్లీన్ చేసుకొని కట్ చేసేసుకొని స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే లీఫీ వెజిటేబుల్స్ పాడైపోతాయి వాష్ చేస్తే. సో దట్ నేను కుక్ చేసే ముందు వాష్ చేసుకుంటా తరోగా. రోజుకొక్క మీల్‌లో లీఫీ వెజిటబుల్ అనేది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవటానికి ట్రై చేయండి. దానివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి లీఫీ వెజిటబుల్స్ తినటం వల్ల. సో ట్రై చేయండి, ఇంక్లూడ్ చేసుకోండి ఒక్క లీఫీ వెజిటబుల్‌నైనా మీ మీల్‌లో. కొన్ని వెజిటబుల్స్ మనం అడ్వాన్స్‌గా కట్ చేసుకొని పెట్టుకోలేము. ఎందుకంటే అవి స్పాయిల్ అయిపోతాయి. ఎలాంటి వెజిటబుల్స్ అంటే అరటికాయి, టొమాటోస్ ఇవన్నీ ముందుగానే చాప్ చేసుకోకూడదు. మనం ఎప్పుడైతే కుక్ చేసుకుంటున్నామో బిఫోర్ మనం చాప్ చేసుకుంటే చాలా బెటర్. అదొకటి మన మైండ్‌లో పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోండి. ఒక ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ టిప్ ఏంటి అంటే మనం వెజిటేబుల్స్‌ని అడ్వాన్స్‌గా చాప్ చేసి పెట్టుకుంటే మన లైఫ్ చాలా ఈజీ అవుతుందండి. సో దట్ మన పని చాలా ఈజీగా చేసుకోవచ్చు. గంటలు గంటలు మనం అక్కడ వంటింట్లో నుంచోక్కర్లేదు. మనకి చాలా తక్కువ టైంలో వంట అనేది ఫినిష్ అయిపోతుంది. వెజిటేబుల్స్ అనేవి కనుక చాప్ చేసుకొని ముందే పెట్టుకొనుంటే. సో కొన్ని కొన్ని వెజిటబుల్స్ పాడవవు కదా! క్యారెట్ కానీ, క్యాప్సికమ్, బెండకాయి ఇలాంటివి మనం ముందే చాప్ చేసుకొని పెట్టుకోవటం వల్ల అవేమీ స్పాయిల్ అవ్వవు. నేను గ్యారంటీ ఇస్తున్నాను. 1 వీక్ వరకు అయితే అస్సలు స్పాయిల్ అవ్వవండి. ఎందుకంటే నేను 1 వీక్ చాలా సార్లు అలా చాప్ చేసుకొని పెట్టుకొని అట్లనే యూజ్ చేస్తాను. ఎయిర్ టైట్ కంటైనర్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ అవి స్పాయిల్ అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ కొంచెం బ్రేక్ ఇచ్చాను. మా పిల్లలిద్దరిని పడుకోబెట్టే టైం అయింది. సో 8:30 కల్లా పడుకుండిపోతారు ఎలా అయినా. సో నేను పడుకోబెట్టి వాళ్ళని నెక్స్ట్ చాపింగ్ కంటిన్యూ చేసుకుందాం అనుకున్నాను. వాళ్ళ రూమ్‌లో వాళ్ళే పడుకుంటున్నారండి ఈ మధ్య. ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. చాలా హాయిగా అనిపించింది నాకు. చక్కగా పడుకుండిపోయారు. నెక్స్ట్ నా చాపింగ్ అనేది నేను కంటిన్యూ చేశాను. ఇలా మనం 1 వీక్ దాకా ఏమీ అవ్వకుండా ఉంటాయండి. కూరలైతే ఫ్రెష్‌గా ఉంటాయి. ఐయామ్ టెల్లింగ్ ఫ్రమ్ మై ఎక్స్‌పీరియన్స్. ఇలా చేసుకోవటం వల్ల మన వర్క్ చాలా ఈజీ అవుతుంది.
సో, పొద్దున్నే పిల్లల కిడ్స్ బాక్సెస్ కానీ, ఇవన్నీ చాలా ఈజీగా మనం పెట్టుకోగలం. నేనైతే బెండకాయ, దొండకాయ, క్యాప్సికమ్ ఇలాంటివన్నీ కట్ చేసేసి పెట్టుకున్నాను. కొంచెం పాడైపోతాయి అనేవి నేను ఆ బాక్స్‌లో పెట్టేసుకున్నాను. సో, ఇలా అయితే ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకున్నాను. ఈ వీడియో గనక మీకు యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.